రేవంత్ రెడ్డి ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక సంచలనం. ఆయన వేసే ప్రతి అడుగు ఒక విజయం. 1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించిన రేవంత్ రెడ్డి చిన్ననాటి నుంచే చురుకుదనం, సామాజిక స్పృహ, నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్నారు. విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని తద్వారా ప్రజా జీవితానికి తొలి పునాది వేసుకున్నారు. ప్రజల మధ్య నిరంతర పోరాటంతోనే ప్రతి మెట్టు నిర్మించుకున్నారు. 2006లో జడ్పీటీసీ సభ్యుడిగా ప్రజాప్రతినిధి జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత ఎమ్మెల్సీగా, కొడంగల్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా, 2019లో మల్కాజ్గిరి ఎంపీగా, 2021లో టీపీసీసీ అధ్యక్షుడిగా, 2023లో తెలంగాణ 2వ ముఖ్యమంత్రిగా ఆ స్థాయికి ఎదిగారు. రేవంత్ రెడ్డి తన విజయయాత్రను ముందుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచే ప్రారంభించారు. సామాన్యం నుంచి అసామాన్యుడిగా ఎదిగిన రేవంత్ రెడ్డి విజయాలకు ఊపిరి పోసింది మిడ్జిల్ మండలం. ప్రతికూల పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకొని ఎన్నికల్లో ఉద్దండులను మట్టి కరిపించి కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని రేవంత్ రెడ్డి సరిగ్గా 20 ఏళ్ల క్రితం రాజకీయాల్లో ప్రవేశించి మిడ్జిల్ మండలం జడ్పీటీసీగా పోటీ చేసి అప్పట్లో రాజకీయాల్లో కాకలు తీరిన యోధుడిగా గుర్తింపు పొందిన రబ్బానిని ఓడించి చరిత్ర సృష్టించారు. 9 నెలలకే మళ్ళీ తర్వాత 9 నెలలకే వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో రాజకీయ పార్టీ ఉద్దండుడు జగదీశ్వర్ రెడ్డిని ఓడించి చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత వెనుదిరిగిని ఆయన రాజకీయ ప్రయాణం మొక్కవోని ఆత్మవిశ్వాసం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేలా చేసింది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2006 జూలై 4న ఇదే రోజున తాను జడ్పీటీసీగా గెలిచినట్లు ప్రకటించగా, సరిగ్గా అదే తేదీన ముఖ్యమంత్రి హోదాలో తనకు రాజకీయ జన్మనిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి రేవంత్ రెడ్డి నేడు మిడ్జిల్ మండలంలో పర్యటిస్తుండడం రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక్కసారి మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. సరిగ్గా 2 దశాబ్దాల క్రితం 2006 స్థానిక సంస్థల ఎన్నికల సమయం అది. రేవంత్ రెడ్డి తన సొంత మండలం వంగూరు నుంచి జడ్పీటీసీగా పోటీ చేయాలని భావించారు. అయితే రిజర్వేషన్ల మార్పుల వల్ల అక్కడ పోటీ చేసే అవకాశం చేజారింది. మొదట్లో కొంత నిరాశ చెందినప్పటికీ ఆయన వెనుకడుగు వేయలేదు. వెంటనే జనరల్ స్థానమైన మిడ్జిల్ మండలంపై తన దృష్టి సారించారు. అప్పట్లో మిడ్జిల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కాకలు తీరిన బలమైన నేత రబ్బాని బరిలో ఉన్నారు. ఆయనను ఢీకొట్టడం అసాధ్యమని చాలామంది వారించిన లక్ష్యం వైపు దూసుకెళ్లే రేవంత్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. పోటీలో కాంగ్రెస్తో పాటు టీడీపీ, బీజేపీ తరపున బలమైన అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడే రేవంత్ రెడ్డి తన రాజకీయ చతురతకు పదులు పెట్టారు. స్థానిక సమీకరణాలను అనుకూలంగా మార్చుకుంటూ అభిమానుల అండతో మిగతా ప్రధాన పార్టీల అభ్యర్థులను బరి నుంచి తప్పుకునేలా చేశారు. దాంతో ఈ ఏకైక పోరు ఉమ్మడి రాష్ట్రంలోనే హాట్ టాపిక్గా మారింది. 2006 జూన్ 25న పోలింగ్ జరగగా జూలై 4న వెలువడిన ఫలితాల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రేవంత్ రెడ్డి 1373 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించి రేవంత్ కాదు సంచలనాల రేవంత్గా తొలి అడుగు వేశారు. అప్పట్లో ఆ విజయం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత 9 నెలలకి వచ్చిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. జడ్పీటీసీ ఎన్నికల్లో రబ్బాని బలమైన నాయకుడిగా పోటీలో ఉన్నట్లే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ఉద్దండుడిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతూ మళ్ళీ పోటీలో ఉన్నారు. ఆయనపై గెలవడం రేవంత్ రెడ్డి తరం అవుతుందా అన్న ప్రశ్నలు మరోసారి తలెత్తాయి. ఆ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీల్లో అధిక భాగం కాంగ్రెస్ పార్టీ వారే ఉండడంతో రేవంత్ రెడ్డి గెలుపు అంత సులభం కాదనుకున్నారు. పార్టీలకు అతీతంగా అందరి అభిమానులు చూరగొని 21 ఓట్ల మెజారిటీతో సంచలన విజయం సాధించారు రేవంత్ రెడ్డి. ఆ ఎన్నికల్లో మొత్తం ఓట్లు 1106 కాగా 1105 ఓట్లు పోలయ్యాయి. వీటిలో రేవంత్ రెడ్డికి 554 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ రెడ్డికి 534, స్వతంత్ర అభ్యర్థికి 5 ఓట్లు వచ్చాయి. మిడ్జిల్ మండలం ఇచ్చిన రాజకీయ జన్మతో అంచెలంచెలుగా రాజకీయ చతురతతో అడుగులు ముందుకు వేశారు రేవంత్. అనంతరం టీడీపీలో చేరి అదే చతురత తెగువతో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి రాజకీయ ఉద్దండులు గురునాథ్ రెడ్డిని ఓడించి మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. ఇలా 2009, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున 2 సార్లు కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2018 ముందస్తు ఎన్నికల్లో 3వ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన నిరాశ చెందలేదు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2019లో మల్కాజ్గిరి ఎంపీగా గెలిచారు. 2021లో టీపీసీసీ అధ్యక్షుడిగా,
2023లో తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ఎదిగారు. చివరకు ముఖ్యమంత్రి పదవిని దక్కించుకొని తన లక్ష్యాన్ని పూర్తి చేసుకున్నారు. ఇలా ప్రతి రాజకీయ అడుగుకు కారణమైన మిడ్జిల్ మండలాన్ని ఆ రోజుల్లో తన గెలుపు కోసం కృషి చేసిన ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు కలవడానికి రేవంత్ రెడ్డి మిడ్జిల్ మండలంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంతో పాటు స్వర్గీయ ద్యాప గోపాల్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తన రాజకీయ జన్మభూమికి వస్తున్న రేవంత్ రెడ్డి మిడ్జిల్ మండలానికి ఎలాంటి నిధులు, అభివృద్ధి పనుల వరాలు ప్రకటిస్తారు అని స్థానిక ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అధికారులు, పార్టీ నాయకులు ఇప్పటికే మిడ్జిల్లో భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో ఒక భావోద్వేగభరితమైన పోస్ట్ వేశారు. తన సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ భవిష్యత్ కార్యాచరణను ప్రజలతో పంచుకున్నారు. 2 దశాబ్దాల క్రితం మిడ్జిల్లో రేవంత్ రెడ్డిగా మొదలైన తన ప్రస్థానం నేడు ప్రజల ఆదరాభిమానాలతో రేవంత్ అన్నగా వారి గుండెల్లో నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఈ అద్భుత ప్రయాణం తన జీవితంలో ఒక ప్రత్యేక అధ్యాయమని అభివర్ణించారు. ఈ 20 ఏళ్ల కాలంలో ప్రతి సంఘర్షణలో, ప్రజల కోసం తాను చేసిన ప్రతి పోరాటంలో అండగా నిలిచిన ఆత్మీయులకు, మిత్రులకు, శ్రేయభిలాషులకు, కార్యకర్తలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో తెలంగాణ పునర్నిర్మాణ శ్రామికుడిగా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. అన్నిటికీ మించి రేవంత్ అన్నగా ప్రజల హృదయాల్లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటానని మాట ఇచ్చారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. జెడ్పీటీసీ ప్రస్థానం ఎక్కడ, సీఎం ప్రస్థానం ఎక్కడ అంటే సమకాలీన రాజకీయాల్లో 1990, 2000 ఆ సంవత్సరంలో ఆ తర్వాత పుట్టిన వాళ్ళకు కూడా రేవంత్ రెడ్డి జీవితం ఒక తెరిచిన పుస్తకం. ఎక్కడ జెడ్పీటీసీ, ఎక్కడ సీఎం, తిప్పి కొడితే 18 ఏళ్ళు. అంటే ఇప్పుడు సీఎం ఆల్రెడీ 2 ఏళ్ళు అయింది. అంటే 2006 నుంచి 18 ఏళ్ళు, ఎగ్జాక్ట్గా 18 ఇయర్స్. మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఆయన జెడ్పీటీసీ గెలిచినప్పటి ఫోటో. అసలు ఏమని చెప్తాం చరిత్ర? ఒక సామాన్య వ్యక్తి, ఒక పేద మధ్యతరగతి కుటుంబంలో కొండారెడ్డిపల్లి అనే ఒక కుగ్రామంలో ఒక సామాన్య రైతు దంపతులకు పుట్టినటువంటి ఒక సామాన్య వ్యక్తి ఈరోజు ప్రేమ వివాహం చేసుకుని కుటుంబ సభ్యుల ఆమోదం పొంది ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ జీవితంలో స్థిరపడి, తర్వాత పోరాటాలు చేసి రాజకీయం వైపు వచ్చి, ఆ తర్వాత జడ్పీటీసీగా పోటీ చేసి, ఆ తర్వాత ఎమ్మెల్సీగా పోటీ చేసి, ఆ తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి, మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి, మళ్ళీ ఎమ్మెల్యే తర్వాత 3rd టైం పోటీ చేస్తే ఓడిపోతే, మళ్ళీ ఎంపీగా పోటీ చేసి అఖండ మెజార్టీతో గెలిచి పిసిసి ప్రెసిడెంట్ అయి తర్వాత ముఖ్యమంత్రి అయి కూర్చున్నారు రేవంత్ రెడ్డి. అసలు కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలో ముఖ్యమంత్రి పదవి అంటే పెద్ద పెద్ద రాజకీయ ఉద్దండులే మట్టి గడిచిపోయారు. ఎందుకంటే ప్రపంచంలో రాజకీయాలు ఉండే ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రతి వ్యక్తి ఒక వ్యవస్థగా అందులో బిహేవ్ చేస్తారు. అలాంటి ఎందరో మంది రాజకీయ ఉద్దండులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక సాదాసీదా వ్యక్తిగా జాయిన్ అయినాక విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే పిసిసి ప్రెసిడెంట్ పదవి పొంది, ఆ తర్వాత ఒంటి చేత్తో మీరు ఇలా అనుకుంటున్న మహా లీడర్లందరూ, తోపులు అనుకుంటున్న లీడర్లందరూ మేము ఎక్కడ ఓడిపోతాము అని చెప్పేసి వాళ్ళ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అయితే, రేవంత్ రెడ్డి ఒక్కడే 100 నియోజకవర్గాలు తిరిగి పార్టీ శ్రేణుల్ని గెలిపించుకున్నాడు, తన పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకున్నాడు. అలా ఒంటి చేత్తో తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ఏకైక కారణమయ్యాడు. వన్ ఆఫ్ ది రీజన్స్ కాదు, వన్ అండ్ ఓన్లీ రీజన్ రేవంత్ రెడ్డి. ఈయన చరిత్ర భవిష్యత్ తరాలకి ఒక స్ఫూర్తిదాయకమైన చరిత్ర. రేవంత్ అనే పేరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎన్ని కామెంట్లు చేసినా, ఎంత చులకన చేసి మాట్లాడినా, గుంపు మేస్త్రి అన్నా, ఎంత తక్కువ చేసి మాట్లాడినా, ఎంత హీనంగా మాట్లాడినా, ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా, ఎవరు విన్నా ఎవరు వినకపోయినా, జడ్పీటీసీ నుంచి సీఎం స్థాయికి ఎదగడం ఆషామాషి విషయం కాదు. జడ్పీటీసీగా మొదలై సీఎం స్థాయికి చేరుకోవడం అంటే ఒక చరిత్ర. ఆ చరిత్ర పేరే రేవంత్ రెడ్డి. భవిష్యత్ తరాలకు ఈయన జీవితం ఒక స్ఫూర్తిదాయకమైన స్టోరీ నింపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
20 ఏళ్ళ రాజకీయ ప్రస్థానాన్ని ముగించుకొని 21 ఏడులోకి అడుగు పెడుతున్న రేవంత్ రెడ్డి భవిష్యత్తులో మరెన్నో పదవులు అలంకరించాలని, మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మీ భారత టీవీ కోరుకుంటుంది. సెలవు.